తులాలగ్నం తులారాశిలో పుట్టిన వాళ్ళకు వీరికి 4వ అధిపతి 5వ అధిపతి అయినటువంటి శని భగవానులు యోగాధిపతి. ఈ లగ్న జాతకులు తమ తప్పును అంత సులభంగా ఒప్పుకోరు. ఎందుకంటే ఈ 4, 5 స్థానాలు కేంద్ర కోణాధిపతి అయిన శనేశ్వరుడు యోగాధిపతి కదా. శనేశ్వరుడు ధర్మదేవత. అంటే ధర్మదేవత అంటే మనకు కోర్టులో చూస్తాం ధర్మదేవత ఇలా త్రాసు ఎత్తుకుని ఉంటుంది. తులారాశి యొక్క సింబల్ త్రాసే. ధర్మదేవతకు నల్లటి గుడ్డే కడతారు. అంటే శని భగవానుడు యొక్క ప్రభావంలో కోర్టు ఉంటుంది. జడ్జీలు లాయర్లు అందరూ కూడా నల్లటి కోటే ధరిస్తారు. శని ప్రభావంలోనే తీర్పులు, చట్టాలు, శిక్షలు ఇవన్నీ ఉంటాయి. అంటే ఆయన ధర్మదేవతగా మనము జ్యోతిశాస్త్రం చెప్పుకుంటాం. అందువల్ల ధర్మదేవతకు ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి ఈ జాతకులు వీరు తప్పును కానీ వీళ్ళకి సూచిస్తే అంత ఈజీగా ఒప్పుకోరు. అది వీరి యొక్క స్వభావం. ఎందుకంటే తులా లగ్నంలోనే శని భగవాన్ ఉచ్చస్థితి పొందుతారు. అదేవిధంగా ఈ జాతకులు బయట వాళ్ళకి బాగా ఉపయోగపడతారు, కుటుంబానికి సరిగ్గా ఉపయోగపడరు. ఎప్పుడైతే కుటుంబాన్ని పట్టించుకుంటారో, ఎప్పుడు కుటుంబానికి ఉపయోగపడతారో, కుటుంబం కోసం ఎప్పుడు ఆలోచిస్తారో అప్పటి నుంచే జాతకము యోగిస్తుంది. తప్పితే అప్పటి వరకు యోగించదు. దానికి టైం అంటూ లేదు. వీళ్ళు ఎప్పుడు కుటుంబాన్ని పట్టించుకుంటే అప్పటి నుంచి జాతకం యోగించడం స్టార్ట్ అవుతుంది. తల్లి తండ్రితో సమానమైన వాళ్ళకు, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సేవలు చేస్తూ ఉంటే వీళ్ళకి పరిహారం అవుతూ ఉంటుంది జాతకం. అంటే వీళ్ళ యొక్క జాతకానికి, జీవితానికి పరిహారం ఏంటంటే వృద్ధులకు, తల్లిదండ్రులకు లేని వాళ్ళు, అంతటితో సమానమైన వాళ్ళకు పాదసేవ, వాళ్ళకు ఈ మోకాళ్ళు, కీళ్ళు, నరాలకు సంబంధించిన మెడిసిన్స్ దానంగా ఇవ్వడం చేస్తూ ఉంటే అంటే శనిగ్రహం వృద్ధగ్రహం, ముసలివాళ్ళలాగా ఉంటారు శనీశ్వరుడు. అందువల్ల తత్సంబంధమైనటువంటి శారీరక స్థితిగతులు ఉన్న వాళ్లకు వీళ్ళు సేవ చేయాలి, లేదా జాతకం యోగించదు. కాబట్టి ఇంట్లో తెలియకుండా ఏ పని చేయరాదు వీళ్ళు. ఒకవేళ చేస్తే సమస్యలు వస్తాయి. ఇంట్లో వాళ్ళకి చెప్పే చేయాలి. చెప్పకుండా చేసిన దాంట్లో ఖచ్చితంగా సమస్య వస్తుంది.